దేవు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. 10వ అధ్యాయములో మరొక క్రొత్త అంశాన్ని మనం ప్రారంభించుకోవాలి. 13వ వచనము నుండి చివరి వరకు ఉన్న వచనాలు మనం చదువుకోవాలి వాటిని గురించి. కానీ తర్వాత వారంలో దీని గురించి నేర్చుకుందాం. గత వారంలో ఒక అద్భుతమైన అంశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10వ అధ్యాయము 9వ వచనములో ఉన్న మాటను, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అనే విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనము ధ్యానం చేశాం. యేసుక్రీస్తు నా ప్రభువు, ఆయన పరిపాలన నాకు కావాలి అనుకుంటే చాలు. ఒక వ్యక్తి ఎక్కడున్నా కూడా దేవుని రాజ్యంలోనికి వస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క పరిపాలనలోనికి వస్తున్నాడు. చీకట్లో ఉన్న, బలహీనమైన స్థితిలో ఉన్న, రోగములతో తాకబడిన స్థితిలో ఉన్నా కూడా యేసుక్రీస్తు నా ప్రభువు, ఆయన నా పరిపాలకుడు, ఆయన పరిపాలన నాకు కావాలి అని ఒక వ్యక్తి ఆశపడగానే ఆ వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే దేవుని రాజ్యములోనికి తీసుకొస్తున్నాడు. అది మనం గ్రహించాలి. అతడు దేవుని రాజ్యములోనికి, క్రీస్తు రాజుగా ఉన్న పరిపాలన క్రిందికి వస్తున్నాడు. ఆ పరిపాలనలో మొదటి భాగం ఏంటంటే, మొదటి భాగము మనము ఈ లోకములో ఈ బలహీనమైన పరిస్థితుల మధ్యలోనే ఆయన యందు విశ్వాసం కలిగి జీవించడం మొదటి భాగం. రెండో భాగములో 1000 ఏండ్ల పరిపాలన. ఆయన రాజుగా వస్తాడు. ఇశ్రాయేలు దేశంలో ఎక్కడి నుండి వెళ్ళాడో ఆ ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెడతాడు. సంఘమును తీసుకొని వచ్చి అడుగు పెడతాడు. వెంటనే తన పరిపాలన స్టార్ట్ చేస్తాడు. సాతాన్ని బంధించి 1000 సంవత్సరాలు బంధించి అగాధములో ఉంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రాజుగా తన పరిపాలన స్టార్ట్ చేస్తాడు. అది 1000 సంవత్సరాలు ఉంటుంది ఇదే భూమి మీద. అది మనం గుర్తించాలి. ఆ తర్వాత నిత్యత్వం. కాబట్టి మొదటిగా యేసుక్రీస్తు నా ప్రభువు, ఆయన పరిపాలన నాకు కావాలి అని నమ్మే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు యేసుక్రీస్తు రాజ్యంలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నా, భౌతికంగా ఎక్కడున్నా కూడా, శరీరములో ఉన్న, ఒక దేశములో, ఒక రాష్ట్రములో, ఒక ప్రాంతములో ఉన్న, నిజానికి ఎక్కడున్నా మనము క్రీస్తు పరిపాలన క్రింద, క్రీస్తు యొక్క సర్వాధికారం క్రిందికి మనం వస్తున్నాం. యేసుక్రీస్తు నా ప్రభు అనే ప్రతి వ్యక్తి కూడా అక్కడ రక్షణ ఉంది. మనం నేర్చుకున్నాం. ఆ పరిపాలన క్రింద మనం ఉంటున్నాం. ఆయన పరిపాలనలోనికి మనం వచ్చాము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఆయన పరిపాలనలోనికి వచ్చిన వారిని సాతాను ఏం చేస్తుంటాడు? తిరిగి చెరపట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది మనం గుర్తించాలి. సాతాను టార్గెట్ ఎవరి మీద? వాడి క్రింద బానిసలుగా పడి ఉన్న వారి మీద కాదు. వాడు ఏది చెప్తే అది చేసే వారి మీద కాదు వాడి టార్గెట్. వాని రాజ్యములోండి, చీకటి రాజ్యంలోండి, వాడి ఆ అధికారము నుండి ఎవరైతే యేసుక్రీస్తు పరిపాలనలోనికి వెళ్ళారో వారి మీద టార్గెట్ చేస్తుంటాడు. అయితే దేవుడు మనకు ఒక అద్భుతమైన, సురక్షితమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే దేవుని వాక్యం. మనం ఎక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలో దేవుడు చెప్పాడు. ఇది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మనం ఎక్కడికి రావాలి, ఎక్కడ ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, దేవుడు వద్దన్నవి చేసినప్పుడు మనం ఎక్కడున్నాం? మన మార్గం వేరు. ఎందుకంటే ఈ మార్గంలో అన్ని దేవుడు వద్దన్నవి ఎదురవుతున్నాయి. ఇది నాశన మార్గం. దేవుడు చెయ్యమన్నవి మనకు ఎదురు కావాలి, అక్కడ ఉండాలి ఆ మార్గంలో.
అనేది మన జ్ఞాపకం చేసుకున్నాం. వద్దన్నవి చేసినప్పుడు ఎంతో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే సురక్షితమైన స్థితి ఎక్కడుందంటే దేవుడు ఏది చెయ్యమన్నాడో అక్కడికి వచ్చినప్పుడే మనం సురక్షితంగా ఉన్నట్టు. అంతవరకు మనం సురక్షితంగా లేమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. సాతానుకు మనము చోటు ఇవ్వకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో ఈ మాట కనబడుతుంది. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఒకవేళ పై వచనం క్రింది వచనం చదువుకున్నా కూడా చోటు ఎలా ఇస్తామో కూడా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు కోపపడుడి కానీ పాపం చేయకండి. పాపం ఎప్పుడంటే కోపం మీలో నిలిచి ఉంటే సాతానుకు మీరు అవకాశం ఇచ్చినట్టే. ఏదైనా కోపడాల్సిన సందర్భం వచ్చింది, కోపడ్డారు, అయిపోయింది అంతటితో. కోపపడుటతో కోపం పోవాలి. కోపపడిన తర్వాత కూడా కోపము నీలో ఉన్నట్లయితే, సూర్యుడు అస్తమించిన కూడా కోపం నీలో ఉన్నట్లయితే సాతానుకు నీవు డోర్ తెరిచినట్లే, వాడికి అవకాశం ఇచ్చినట్లే అన్న విషయాన్ని చెప్పాడు. సురక్షితముగా ఉండడం ఎక్కడ, ఇది మనం గుర్తించాలి. మన దేవుని మార్గంలోనికి వచ్చాం, దేవుని పరిపాలన క్రిందికి వచ్చాం, కానీ సురక్షితంగా ఉండడం ఎక్కడో దేవుడు చెప్పాడు. అది మనం గ్రహించాలి. దేవుని వాక్యములో గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూస్తే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఒక ఆటంకం అయితే ఉంది అని చెప్తున్నాడు. శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. ఆత్మ నీవు తినుటతో త్రాగుటతో కాదు, టైం అయిపోతుంది, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అయిపోతుంది, ఈ లోపలే నీవు నిత్యత్వానికి సంబంధించిన నిర్ణయం ఇక్కడ చేయాలి. ఇక్కడ నువ్వు జీవించే జీవితం ద్వారా, ఒకరోజు గడవడం ద్వారా, దేవునికి ఇచ్చే సమయము ద్వారా ఆ మహిమాన్వితమైనవన్నీ నీ సొంతం కావాలి. ఈ తాత్కాలిక జీవితం, ఈ క్యాండిల్ కరిగిపోయే లోపల నీవు ఏం కావాలి? నిత్యమైన వెలుగును సొంతం చేసుకోవాలి అనేది, ఆ నిత్యమైన వెలుగులో నువ్వు అడుగు పెట్టాలి. అది ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కానీ శరీరం ఏం ఆలోచిస్తుందంటే ఇక్కడి వరకే, మనం ఏది ఆశించినా ఇక్కడి వరకే, మనం ఏది ఆలోచించినా ఇక్కడి వరకే. కానీ దేవుడు నీవు ఆశించడంలో ఇక్కడే కాదు, నిత్యత్వం కూడా ఇక్కడ ఉండాలి. 100 సంవత్సరాలంత శరీరం కొరకు, ఆత్మ కొరకు, తర్వాత అంటే మళ్ళీ ఎప్పుడు ఇక్కడంతా తినుట త్రాగుట, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో, అలాగే ఉండడానికి ఈ నివాసం, ఈ శిథిలమైపోయే నివాసం గురించి, దీనికోసమే అంతా అయితే, దీని కొరకే అవుతే నిత్యత్వం కొరకు ఎప్పుడు? ప్రార్థించుట, ఎదురు చూచుట, వెల చెల్లించుట ఎప్పుడు? కాబట్టి శరీరం ఆత్మకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. ఆత్మ ఇప్పటి వరకే కాదు. నువ్వు సంపాదించే ఈ ధనములో నీతి అనే ధనం కూడా ఉండాలి, మహిమైశ్వర్యం కూడా ఉండాలి, పరలోక ధనం కూడా ఉండాలి. ఈ ధనముతో పాటు ఇక్కడ పొందే జీతముతో పాటు దేవుని సన్నిధిలో కూడా జీతం ఉండాలి. తాత్కాలికమైన దాంతో పాటు శాశ్వతమైన జీవితం కూడా ఇక్కడ పొందాలి అని ఆత్మ ఆలోచిస్తుంటుంది. శరీరం అలా కాదు. తినడానికి ఆలోచిస్తున్నాం, త్రాగడానికి, వస్త్రాలు ధరించుకోవడానికి, దీంతోనే జీవితం అంతా కొనసాగాలి అని శరీరం ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే గలతీ 5:17లో, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా కోరుకుంటాయి. శరీరం ఎప్పుడు నిత్యత్వం కొరకు కోరుకోదు, ఆత్మ ఎప్పుడు తాత్కాలికమైన దాన్ని కోరదు. ఇవి రెండు ఎలా ఉన్నాయి? శరీరం ఏమో ఇక్కడికే కావాలంటుంది, ఆత్మ ఏమో నిత్యత్వానికి కావాలంటుంది, ఇక్కడి నుండి నిత్యత్వానికి కావాలంటుంది. అది ఇవి రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక ఏమంటున్నాడు? మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయలేరు. ఎందుకంటే మీకు పోరాటం ఉంది. మీరు అనుకోగానే జరగదు.
మీరు నిశ్చయించుకోగానే, తీర్మానించుకోగానే జరగదు అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తాం. అయితే మనం ఏం చేయాలి? 16వ వచనం, మనం ఏం చేయాలి? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ పోరాటములో మనం గెలవాలంటే ఆత్మానుసారమైన దాన్ని ఎంచుకోవాలి. ఒక్కటే ఎంచుకోవాలి. ఏంటది? నేను ఆత్మను అనుసరిస్తాను అంటే ఇక శరీరం నీతో యుద్ధం చేయలేదు. ఎందుకంటే నువ్వు ఎంచుకున్నావు. నేను ఆత్మను అనుసరిస్తాను, నేను శాశ్వతమైనది కోరుకుంటాను. తాత్కాలికంగా నష్టం వచ్చినా సరే ఏదో ఒకటి కోరుకోవాలి ఇక్కడ. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, ఆత్మను అనుసరించండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్న విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇక్కడ శరీర లక్షణాలు చెప్పాడు. గలతీ 5:19 ఏమన్నాడు? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యాలు ఇదిగో చాలా స్పష్టం, అదేదో మరుగున లేదు, అవి చాలా స్పష్టంగా ఉన్నాయి. అవేవనగా అని ఒక్కొక్కటి చెప్తున్నాడు. అవేవంటే అనే విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇవి మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాయి. అయితే దీనికి బదులు మనము ఆత్మను ఎంచుకోవాలి, ఆత్మానుసారమైనది ఎంచుకోవాలి. అది 22వ వచనం. కాబట్టి ఇక్కడ సురక్షితం అంటే 22లోకి నువ్వు వస్తేనే సురక్షితం. 22లోనికి రానంత వరకు నువ్వు ప్రమాదములో ఉన్నట్టే. ఏమైనా అర్థమైందా? అర్థం కావడానికే వాక్యం. 22లో ఏముంది? ప్రేమ ఉంది, అక్కడికి వస్తేనే సురక్షితం. 22లో సంతోషం ఉంది, అక్కడికి రావాలి. సమాధానం ఉంది, అక్కడికి రావాలి. దీర్ఘశాంతం ఉంది, అక్కడికి రావాలి. దయాలుత్వం ఉంది, అక్కడికి రావాలి. మంచితనం ఉంది, అక్కడికి రావాలి. విశ్వాసం ఉంది, అక్కడికి రావాలి. సాత్వికం ఉంది, అక్కడికి రావాలి. ఆశా నిగ్రహం ఉంది, అక్కడికి రావాలి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు, దీనికి వ్యతిరేకమైనది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. ఎవరు క్రీస్తు యేసు సంబంధులుగా ఉన్నారో ఆ పైనున్న 15 లక్షణాలను సిలువ వేసి ఎక్కడికి వచ్చారు? 22లో ఉన్న లక్షణంలోనికి వచ్చారు. కాబట్టి ఈ 19 వచనము నుండి 21 వరకు ఉన్న ఇవి లేవు అని కాదు, ఇవి ఉండాలి. అపవాదికి చోటియ్యకుడి. ఇవి ఈ 22లో ఉన్న ఆత్మ ఫలము ఉన్నప్పుడు సాతానుకు ఛాన్స్ లేదు. ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే ఇవి మన లోపల ఉన్నాయి. వెలుగున్నంత వరకు చీకటికి అవకాశము లేదు. వెలుగు లేకపోతే ఆటోమేటిక్గా అది వస్తుంది, ఎందుకంటే వెలుగు లేదు కనుక. కాబట్టి ఈ లక్షణములు ఖచ్చితంగా మనలో ఉండాలి. ఈ ఆత్మ ఫలం అనే లక్షణములు సురక్షితమైన స్థలం. ఇప్పుడు మనం చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చాము, కానీ ఎక్కడ మనకు సురక్షితమైంది ఉంది అంటే ఇదిగో ఈ లక్షణముల యొద్దకు మనము రావాలి. అది మనము గుర్తించాలి. ఈ పైనున్న 15 లక్షణములకు సంబంధించిన పోరాటం జరుగుతున్నప్పుడు వాటికి బదులుగా మనం ఈ ఆత్మ యొక్క ఫలములోనికి రావాలి అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇందులో మనకున్న సమయంలో ఒక 5 విషయాలు నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక 5 విషయాలు మనం ఏం నేర్చుకుంటున్నాం? మన ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆత్మానుసారముగా మనము నాలో ఇవి లేవు అని అంటే సరిపోదు. ఏవి? ఈ శరీర లక్షణాలు లేవు అంటే సరిపోదు, మళ్ళీ వస్తాయి కదా. మళ్ళీ రాకూడదంటే ఏముండాలి? ఈ ఆత్మ లక్షణాలు మనలో ఉండాలి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ లక్షణములు మనలో ఉన్నంత వరకు మనం సురక్షితమైన స్థితిలో ఉన్నాం. అపవాదిక మన దగ్గరికి రాలేడు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి ఇందుకొరకు ఒక 5 విషయాలను నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. అందులో ఒకటి, మొట్టమొదటిగా దేవుడు తెలియజేస్తున్నది న్యాయం. న్యాయముగా నడుచుకోవడం అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. మనం విన్నాం, మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు కోరేది ఏంటంటే న్యాయముగా నడుచుకోవడాన్ని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ అన్యాయం ఉన్నట్లయితే తొలగించుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. జక్కయ్యకి అదే అర్థమైంది. వెంటనే ఏం చేశాడు? ప్రభువా,
నేను ఎవరి యొద్ద అన్యాయముగా దేన్నైతే తీసుకున్నానో 4 గంటలు నేను చెల్లిస్తాను, ఎందుకంటే ఆ యొక్క శిక్ష నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను అని జక్కయ్య ప్రభు చేత సాక్ష్యం పొందాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి న్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఎక్కడైనా అన్యాయం అనేది ఆరోపించబడింది అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి? సరిచేసుకోవాలి. మన మీద ఏదైనా ఆరోపణ జరిగితే ఆరోపణ నుండి నేను విడుదల పొందాలంటే ఏం చేయాలి? దాన్ని నువ్వు చెల్లించాలి అంటే చెల్లించు. లేక పెనాల్టీ ఉంది, పెనాల్టీ చెల్లించు. లేదా చెల్లించడానికి ఏం లేదు, చెల్లించడానికి ఏమీ లేదు, అయితే శిక్షను అనుభవించు. ఎక్కడికి రావాలి? న్యాయము నాలో ఉంది, న్యాయ ప్రకారమైన నడక నాలో ఉంది అనే దగ్గరికి మనం వచ్చినప్పుడే సురక్షితముగా ఉన్నాం అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు అదే కోరుతున్నాడు. న్యాయమైన నడక, అన్యాయమైన ఆక్షేపణలన్నీ కూడా మనలో నుండి తొలగించుకోవాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ పట్టబడినప్పుడు దానికి రకరకాలైన విషయాలు చెప్పాడు. అది దొరికినప్పుడు 2 చెల్లించాలని, అది వాడుకున్నప్పుడు 4 చెల్లించాలని, ఇదంతా కూడా గతంలో మనం చదువుకున్నాం. అలాగే ఒకవేళ అతని దగ్గర ఏమీ లేకపోతే అతడు ఏం చేయాలన్నాడు? జీవితకాలం పని చేయడానికి ఒప్పుకొని ఆ జీతం ఆ యొక్క వచ్చిన ధనాన్ని చెల్లించి అతడు దాసుడుగా పని చేయాలి అని చెప్పాడు. ఇలా పని చేస్తే దేవుని రాజ్యంలో స్వతంత్రుడు అవుతావు. దేవుని రాజ్యములో ప్రవేశించే హక్కు నీకు దొరుకుతుంది. ఇక్కడ దాసుడైనా దేవుని రాజ్యం ఆహ్వానిస్తుంది, న్యాయములోనికి రావడానికి అవకాశాన్ని కలుగజేస్తుంది. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి న్యాయం అనేది ఎంత ప్రాముఖ్యం. ఏ విషయంలోనైనా మన మీద ఆరోపణ ఉంది, ఆక్షేపణ ఉంది, అప్పుడు మనము న్యాయం దగ్గరికి రావాలి, న్యాయాధిపతుల దగ్గరికి రావాలి, న్యాయమైన కొలమానం దగ్గరికి రావాలి. వచ్చి ప్రతి విషయంలో, ఆక్షేపణ ఉన్న ప్రతి విషయంలో, ఆరోపణ ఉన్న ప్రతి విషయంలో నువ్వు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే దానికి దేవుని రాజ్యానికి ముడిపడి ఉంది. చిన్న విషయం కాదు. మనం అన్యాయం చేసే వారి గురించి విన్నాం. అన్యాయము చేసేవారు మనం 1 కొరింథీలో చెప్పాడు కదా. 1 కొరింథీలో ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కావడానికి కొరకు నేను మీకు చూపిస్తున్నాను. 6వ అధ్యాయములో మీరు 6లో చూస్తే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు 1. తర్వాత సమాజములో, బజార్లో మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. మళ్ళీ ఇంకా చూడండి, ఇక్కడ సహోదరుడు సహోదరుని మీద, తర్వాత అవిశ్వాసుల ఎదుట అని చెప్తూ 8వ వచనంలో అయితే మీరే అన్యాయం చేయుచున్నారు. ఎవరు? మీరే. సంఘానికి రాస్తూ మీరే. ఎవరు ఆక్షేపణ చేస్తున్న? అపోస్తలుడైన పౌలు. ఎవరి మీద? కొరింథీ సంఘం మీద. ఇప్పుడు ఆక్షేపణ ఎదుర్కోవాలా లేదా? వారు పరీక్షించుకోవాలి, తెలిసిపోద్ది. వారికి అర్థం కావట్లేదు. కొలమానం దగ్గరికి రా, న్యాయాధిపతుల దగ్గరికి రా. ఏ విషయానికి ఎవరు న్యాయం చెప్పగలిగిన వ్యక్తులో ఆక్షేపణలన్నిటినీ మనం తొలగించుకుంటే మనం ఎవరు? దేవుని రాజ్యానికి వారసులం, క్రీస్తు పరిపాలనలో ఉన్నవారం, దేవుడు చెప్పిన సురక్షితమైన ఆ స్థానంలోనికి వచ్చిన వారం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి విషయంలో మన మీద ఆక్షేపణ ఉన్న ప్రతి విషయంలో న్యాయం దగ్గరికి రావాలి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయము దేవుని వాక్యంలో మనం చూస్తే, రెండవది కనికరమును ప్రేమించుట. రెండవది ఏంటి? కనికరమును ప్రేమించుట. ప్రతి వ్యక్తి నేను న్యాయంగా నడుచుకుంటున్నాను అనే దగ్గరికి రావాలి. నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావని న్యాయము యొక్క కొలమానము నీకు ముద్ర వేయాలి. ఇది మొదటి విషయం. ఇక రెండవ దానికి వస్తే కనికరం. ఇతరులు, ఇప్పుడు మనం, మొదటిదేంటి? మనం. రెండవది ఇతరులు. వాళ్ళ మీద న్యాయమైన కొలమానం కాదు, బోధ మాత్రమే చెయ్యాలి, చెప్పడం వరకు మాత్రమే. ఇతరుల పట్ల మనము కనికరము చూపాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే అదే కనికరం నీ మీదకి వస్తుంది.
ఎవ్వరికి లేని కనికరం నీ మీదికి రావాలంటే ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నీవు ఇతరుల పట్ల చూపించే కనికరమే నీ మీదకి వస్తుంది. అది దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు చెప్పాడు కదా, కనికరము గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. నీవు చూపించిన కనికరమే దేవుడు నీ పట్ల చూపిస్తాడు. అది మనం గుర్తించాలి. అలాగే దేవుని వాక్యములో మనము సామెతల గ్రంథము 11:17 మనం చూస్తే, దయగలవాడు తనకే మేలు చేసుకుంటున్నాడు. దయగలవాడు తనకు మేలు చేసుకుంటున్నట్లు కనబడదు. దయ చూపించేవాడు అందరికి మేలు చేస్తుంటాడు. కానీ ఆ మేలంతా దేవుడు అతనికి తీసుకొస్తున్నాడు. నువ్వు దయ చూపించేది వేరే వ్యక్తి మీద అని నీకు అనిపిస్తుంది, కానీ ఆ దయ అంతటిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. అలాగే యాకోబు పత్రికలో కూడా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2:13 మనం చూస్తే, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుతాడని కూడా వాక్యం చెప్తుంది. కఠినంగా దేవుడు నీ పట్ల వ్యవహరిస్తాడు. ఎందుకింత కఠినం? నువ్వు ఉన్నావు గనుకనే, నీవు అలా ఉన్నావు గనుకనే. బిలాము ఏం చేశాడండి? గాడిదను చచ్చిపోయేటట్లు కొట్టాడు. ఎన్నిసార్లు తప్పు చేసింది? ఒక్కసారే. గాడిద నేను ఎప్పుడైనా ఇట్లా చేశానా అని అడిగింది. మానవ స్వరంతో అడిగింది, నేను ఎప్పుడైనా ఇట్లా చేశానా? ఎప్పుడు చేయలేదు. అయినా సరే ఇలా చేయుట, ఒక్కసారి చేసినా ఎంత విరుచుకు పడుట న్యాయమే అన్నాడా లేదా? అయ్యో నువ్వు ఎప్పుడు చేయలేదు, నేనే అర్థం చేసుకోవాల్సి ఉండేను అని అనుకున్నాడా? అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు అదే తీర్పును అతని పట్ల రాయాల్సి వస్తుంది. అదే తీర్పును, ఎందుకంటే నువ్వు అదే చేసావు కదా. దేవుడు ఇదే చెప్పాడు మనకు, మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ పట్ల అలాగే మీదే మీకు ఇస్తా. ఆయన క్షమించేవాడు, అందులో సంతోషించి మొహం మార్చుకుంటూ కఠినంగా ఇక తప్పట్లేదు అని కాదు. కనికరం చూపుడే అందు నీ దేవుడు సంతోషించువాడు. మీకా గ్రంథంలో ఈ పాపములకు సంబంధించిన విషయంలో నీ మాట చెప్తాడు. కాబట్టి ఆయన్ను గురించిన విషయాలు ఆశ్చర్యం, కానీ అదంతా చూపించాడు. కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత నీదే నీకు వర్తిస్తుంది. కాబట్టి ఇతరులందరి పట్ల, మన పట్ల ఖచ్చితంగా న్యాయం అనే కొలత నీ వ్యక్తిగత జీవితానికి, కానీ ఇతరుల పట్ల కనికరమును ప్రేమించుట, కనికర పడుటనే నేను ఇష్టపడతాను. అందరి పట్ల నేను కనికరముతో వ్యవహరిస్తానని మనము కనికరమును ప్రేమించేవారుగా, కనికర పడుటను ఇష్టపడేవారుగా ఉండాలనేది రెండవదిగా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? మొదటిగా న్యాయం అనే కొలమాన్ని జీవితంలో ప్రతిదీ న్యాయము చేత పరీక్షించబడి సర్టిఫై చేయబడాలి. మొదటిది అక్కడికి రావాలి. నేను అన్యాయం చేయలేదు కాదు, న్యాయం చేత నేను సాక్ష్యము పొందాను. న్యాయం చేత సాక్ష్యం పొందాను. బైక్ మీద వెళ్తూ ఉన్నారనుకోండి, మధ్యలో ఇన్స్పెక్షన్ చేసేవారు ఆపుతారు. ఆపి ఈ బండి కాలుష్యానికి సంబంధించిన సర్టిఫికెట్ నీ దగ్గర ఉందా? ఎట్లా వస్తే సర్టిఫికెట్? అక్కడికి వెళ్ళి ఆ పొగను కొలిచి ఆ సాధనముతో దాన్ని కొలిచి ఎంత ఉండాలి, ఎంత ఉంది పరీక్షించబడి సర్టిఫై చేయబడ్డప్పుడే కదా అది వస్తుంది. అది మొదటి విషయం. న్యాయం అనే కొలమానము చేత మనము సాక్ష్యం పొందాలి. ఆ యొక్క ఆక్షేపణలన్నిటినీ తొలగించుకున్న వారంగా ఉన్నప్పుడు మనం వారసులం. ఇది మనం మొదటిగా చూస్తున్నాం. రెండవది కనికరం. ఇతరులందరి పట్ల మనం కనికరం చూపించాలి. కఠినంగా మనం వ్యవహరిస్తే అదే వాళ్ళ మీదకి వచ్చింది కదా. మత్తయి సువార్త 25 కొంతమందితో నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు అనుకున్నారు. తప్పించుకున్నాం మనం. ఏమనుకున్నారు? తప్పించుకున్నాం మనం. నేను దాహం కొంటి, నాకు దాహం ఇవ్వలేదు, తప్పించుకున్నాం మనం. మనకు తెలియదు యేసుప్రభు దాహం కొన్నప్పుడు ఈయన యేసుప్రభు, ఆయన దాహం కొంటున్నాడు, యేసుప్రభు దాహం కొంటున్నాడు, మీరు నీళ్ళు ఇవ్వండి అని ఎవరు ఆయన వాళ్ళు మన దగ్గరికి రాలేదు. తప్పించుకున్నాం అనుకున్నారు వాళ్ళు.
కానీ ఆయన ఒక్కడికేం చేసావా నీ జీవితంలో? నీకు చేయడానికి ఇప్పుడు ఒక్కడికేం చేసావా? నిన్ను కరుణించడానికి ఇప్పుడు నీ జీవితంలో కరుణ అనేది చూపించావా? అది ఇప్పుడు నీకు సహాయపడుతుంది. అదే నీకు సహాయపడుతుంది. తీర్పు యొద్ద అదే నీకు సహాయపడుతుంది. కాబట్టి కనికరం గురించి మనం చూస్తున్నాం. మూడవది దీన మనస్సు. ఎక్కడికి రావాలి మనం? దేవుని దగ్గర ఎప్పుడు తగ్గించుకోవాలి. పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వచ్చాడు, సుంకరి వచ్చాడు. పరిసయ్యుడు తగ్గట్లేదు, సుంకరి తగ్గించుకున్నాడు. దేవుడు సుంకరికి ఇచ్చాడు, పరిసయ్యుడికి ఏమి ఇస్తాడు? తగ్గితే కదా ఇస్తాడు, తగ్గితే ఇస్తాడు. అతడు నీ నీతిమంతుణ్ణి, ఓకే నువ్వు నీతిమంతునివి అని పంపించాడు. కానీ దేవుని రాజ్యమునకు వెళ్ళే సమయం వచ్చినప్పుడు నీ నీతి సరిపోదని చెప్తాడు అక్కడ. కానీ సుంకరికి ఏమో దేవుని రాజ్యములో ప్రవేశించే నీతినిచ్చాడు. ఎందుకంటే అతడు తగ్గించుకున్నాడు. పరిసయ్యుడు తగ్గించుకున్నాడా దేవుని దగ్గర? తగ్గించుకోకపోతే దేవుడిచ్చేదాన్ని ఎందుకు ఇస్తాడు? ఇవ్వలేదు. నీకున్నది సరిపోదు. నీకున్న దాంతో మరణమునకు ఆజ్ఞాపించగలవా? నీ మంచితనంతో నువ్వు ఏడుస్తూ ఉంటావు. నేను ఎంత మంచివాన్ని, ఎంత మైకుని అని తలుచుకొని ఏడుస్తూ ఉంటావు. కానీ మంచితనంతో శాసించగలవా సృష్టిని? నీ మంచితనంతో శాపమును శాసించగలవా నీవు? దేవుని కృప కావాలి, దేవుని అనుగ్రహం కావాలి. నేను వేకువనే లేచి చాలా రాత్రి వరకు కష్టపడే వ్యక్తిని కాబట్టి అని నువ్వు దేన్నైనా ఆర్డర్ చేయగలవా? దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. అది మనం గుర్తించాలి. కాబట్టి దీన మనస్సు దేవుని ఎదుట ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. కానీ సుంకరి తగ్గించుకున్నాడు, కానీ పరిసయ్యుడు తగ్గించుకోలేదు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకునేవాడిని దేవుడు ఏం చేస్తాడు? 18 హెచ్చిస్తాడు. ఎవరిని హెచ్చిస్తాడు? తగ్గించుకునేవాడిని. దేవుడు మన దగ్గరికి వస్తాడు హెచ్చించాలని. ఏమి హెచ్చించాలో కూడా తీసుకొని ఆ ప్రమోషన్ తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఒకటి అడుగుతాడు, టోకెన్ అడుగుతాడు, సరిపోవాలి కదా. లేక ఒకటి అడుగుతాడు, తగ్గింది ఏదైనా ఉందా? అర్థమవుతుందా? తగ్గింది ఏదైనా ఉందా? మనకు కొంచెం కూడా కష్టం కలగకూడదు. నీళ్లు తాగాలనిపిస్తే వెంటనే నీళ్లు తాగాలి. ఆహారంలో ఏమేం పదార్థాలు కావాలి, వెంటనే అన్నీ కావాలి మనకు. ఇక ఏం తగ్గుతామండి? అర్థమవుతుందా? అలాగే శరీరంలో తగ్గాలన్నా కూడా నీవు కొన్నిటిని తగ్గించుకోవాలి కదా. కొంత ఏ రుచి కావాలంటే ఆ రుచి, అంటే కొన్ని నువ్వు తగ్గింది ఉండాలి. తగ్గించుకునే నీ కొలమానానికి, నీ స్టేటస్కు తగ్గిందేంటి? నేను అంటే యజమానుని, నేను అంటే యజమానురాలుని, నేనంటే అనే దగ్గరే చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. నువ్వు తగ్గింది ఏదైనా ఉందా? తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అనేకులకు హెచ్చించే సమయం ఎందుకు రావట్లేదో తెలుసా? వచ్చింది, దేవుడు కూడా వచ్చాడు, కానీ ఆయన హెచ్చించలేకపోయాడు. ఎందుకంటే తగ్గింది లేదు నీ దగ్గర. తను తాను తగ్గించుకునే ఇద్దరు వచ్చారు దేవుని సన్నిధికి. ఇద్దరిని హెచ్చించగలిగిన సమర్థుడు ఆయన, కానీ ఒకరిని హెచ్చించాడు, ఒకరిని హెచ్చించలేదు. ఎందుకంటే ఆ హెచ్చించని వ్యక్తి అతడు తగ్గలేదు. మనం తగ్గించుకోవాలి అనేది మనం చూస్తాం. నీ హెచ్చించుకునే వ్యక్తిని కాదంటాం మనం. తగ్గిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నీ తగ్గించుకునే వ్యక్తిని, నేనున్న స్థితి కంటే క్రిందికి వచ్చే వ్యక్తిని ఆలోచించండి. ఒక కుటుంబంలో తల్లి తండ్రి అని వారు ఎంత తగ్గుతారో తెలుసా? ఎంత తగ్గుతారంటే వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు ఆ ఇంట్లో ఎవరు లేరు ఉదాహరణకు. కానీ గొప్పవన్నీ వాళ్ళకు కాదు, మిగతా వారి కొరకు, వారి పిల్లల కొరకు ముఖ్యమని వీళ్ళు వెనుకుంటారు. నేను ఫస్ట్ టేస్ట్ చూడాలి ఏదైనా అన్నట్టు తల్లిదండ్రులు ఉంటారా? ఉండరు. వారు చూడండి తగ్గుతున్నారు. గొప్పతనం ఎక్కడుంది చూడండి. అన్నీ రెడీ వారు చేసినా కూడా
వారు ప్రక్కకు జరిగి పిల్లలకి ఇస్తున్నారు. పిల్లలు నేర్చుకుంటున్నారా? కష్టపడింది తల్లి, కష్టపడింది తండ్రి. మేమేమో అనుభవించడానికి పరుగులెత్తుతున్నాం. నేను ఫస్ట్ అని. వీరు నేర్చుకోనంత వరకు గొప్ప వ్యక్తులు కాలేరు. ఇప్పుడు గొప్పతనాన్ని కొలిచేటప్పుడు దేవుడు ఎవరికి ఇస్తాడు? ఎవరు తగ్గుతున్నారు? చూసారా? మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. అది మూడో విషయం. అక్కడికి రావాలి. మనం అక్కడికి వచ్చినప్పుడే సురక్షితంగా మనం ఉన్నట్లు అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నాలుగవది సహనం. నాలుగవది ఏంటి? సహనం. ఈ లోకమంతా న్యాయంగా ఉండదు. ఇది పరలోకం కాదు. ఇది పరలోకం కాదు. దేవుని రాజ్యం కాదు ఇది. మన లోకంలో ఉన్నాం. ఇక్కడ సమస్యలు ఉంటాయి, ఇక్కడ రోగాలు ఉంటాయి, ఇక్కడ శాపాలు ఉంటాయి. వివిధ రకములైన వ్యక్తులు ఇక్కడ ఉంటారు. సరైన దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. నిలువరమైన పట్టణం కోసం మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సహనముతో ఉండాలి. కార్యాలన్నీ దేవుడు చక్కగా చేస్తాడు. ప్రతిదానికి సమయం ఉంది. దేనికి సమయం ఉంది? అన్యాయం ఒకరు చేశారు, న్యాయము దొరకడానికి సమయం ఉంది. నువ్వు ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అన్యాయం జరిగినప్పుడు నీ యొక్క సహనాన్ని అంటే మృదుత్వాన్ని నువ్వు చూపించాలి. ఎందుకంటే నీకు దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? నేను తొందరపడను. ఇప్పుడే నేను ఉద్రేకపూరితంగా ప్రవర్తించను. ఎందుకంటే అదంతా చూసుకునే వ్యక్తి నాకు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తీర్పరి. ఎవరికేమి ఇవ్వాలి? నేనేం కోల్పోయాను? కోల్పోయినవన్నిటిని గుర్తించి వాటికంటే ఎక్కువైన వాటిని ఇవ్వడం, అది ఆయన పని. ఆయన చక్కగా చేస్తాడు. నా పని ఏంటంటే ఆయన చేస్తాడు. ఆయన చేసే సరైన టైం వరకు నేను ఓపికతో ఉంటాను. ఇది సురక్షితమైంది. కాబట్టి సహనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి అనే విషయాన్ని చెప్పాడు. సకల జనుల దగ్గర ఏం చూపించాలి? నువ్వు సహనం. ఇతనికి ఓపిక ఉంది, ఇతనికి సహనం ఉంది. ఎందుకింత సహనం? అది దేవుడు చూసుకుంటాడు. అది దేవుడు చేస్తాడు ఆ కార్యం. ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. ఆయన చేయగలిగిన వాడు అన్న విషయాన్ని మనం గుర్తించి మన ఓర్పుతో ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ నష్టము జరిగినా దేవుని దగ్గర ఎంత ఉంది? చాలా ఉంది. అయితే ఎవరికి ఇస్తాడు? ఇది కూడా మనకు అర్థం కావాలి. ఓర్చుకున్న వాళ్ళకి ఇస్తాడు. లేదు నేను ఓర్చుకోను, నేను యుద్ధం చేస్తాను, నాకు నాలుక ఉంది, మా నాలుకలతో మేము సాధిస్తామంటే సాధించుకో. అది మనం గుర్తించాలి. దేవుడు సంఘానికి, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సంఘానికి, చూడండి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వారు ఎంత కష్టపడుతున్నారండి అన్యాయం జరిగితే. కానీ అదే సంఘానికి ఆ కష్టం లేదు. చూడండి సంఘానికి ఏముందో తెలుసా? దేవుడు చూసుకుంటాడు అని నిరీక్షణతో ఉండేది ఇచ్చాడు దేవుడు మనకు. దానికి బదులు పగ, ప్రతీకారం, ఎవరికి యుద్ధం చేయాలి అనేది ఇస్తే ఎంత కష్టమో చూస్తున్నాం కదా. ఆ పని మనకి ఇవ్వలేదు దేవుడు. సంఘానికి ఏం చెప్పాడు? ఓపికతో ఉండి నేను చూసుకుంటానని ఇచ్చాడు. వాళ్లకు యుద్ధం చేయడం ఇచ్చాడు. ఆడెంత తిప్పలు. యుద్ధం ద్వారా ఏమవుతుందండి? ఒకరితో యుద్ధం చేస్తే ఇంకోటి శత్రువు అవుతున్నాడు, ఇంకొకరితో యుద్ధం చేస్తే ఇంకోటి శత్రువు అవుతున్నాడు, వీళ్ళతో యుద్ధం చేస్తే ఇంకొకడు, వీళ్ళతో యుద్ధం చేస్తే అందరితో యుద్ధం చేస్తుంది దాని పడనోడు ఇంకొకడు, ఇంకొకడేమో అందరి మీద ఇదే విజయం సాధించేటట్టుందని అసూయతో ఇంకొకడు. చూడండి ఎట్లా పెరిగిపోతున్నారు వీళ్ళు. మనకు ఆ కష్టం దేవుడు ఇవ్వలేదు. మనకేమి ఇచ్చాడు? నువ్వు సహనంతో ఉండు, నేను చూసుకుంటాను. ఓర్పుతో ఉంటే నువ్వు పోగొట్టుకుందే కాదు, ఓర్చుకున్నందుకు నువ్వు ఊహించలేంది కూడా నేను ఇస్తాను. చెప్పాడా లేదు దేవుడు? మనమే అనుకుంటున్నాం. అది దేవుని వాగ్దానం. అది దేవుని వాగ్దానం. న్యాయం కొరకు కష్టపడేవాడు ఈ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి, మీ సహనాన్ని చూపించండి అనే విషయం చెప్పాడు. ఐదవదిగా నిరీక్షణతో ఉండడం, దేవుని పట్ల విశ్వాసముతో ఉండడం, దేవుని నమ్ముకోవడం, దేవుని మీద ఆధారపడడం, ఆయన చేస్తాడని ఆయన తట్టు చూడడం. దీన్ని నిరీక్షణ అంటారు. దీన్ని ఏమంటారు?
నిరీక్షణ. ఇంతకుముందు మనం విన్నది సహనము, ఓర్పు. అంటే మన గాయము కలిగినా, నష్టము కలిగినా మనం తీవ్రంగా ఉద్రేకంగా ఉండకుండా నెమ్మదిగా ఉండడం, మృదుత్వముని చూపించడం. ఎందుకు అంత మృదుగా ఉన్నావు? నాకు నష్టం జరిగినా నష్టం కాదు, ఎందుకంటే నష్టము ద్వారానే రెండంత లాభమును ఇస్తానన్నాడు దేవుడు. కాబట్టి నష్టము కూడా నాకు ప్రమోషనే అనుకునేవాడు ఎలా ఉంటాడు? ఉద్రేకంగా ఉండడు, మృదువుగా ఉంటాడు అన్న విషయాన్ని వాక్యంలో చూస్తాం. చివరిగా మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన చేస్తాడు. నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. 37వ కీర్తన మీరు చదువుకోనండి. 37వ కీర్తనలో అక్కడ చెప్తాడు, దుర్మార్గము చేత సాధించేవాన్ని చూచి నీవు శోధించబడకు అంటాడు. ఒకడు దుర్మార్గం చేత సాధించాడా, అయినా అందులో శాపం ఉంటుంది. దానికి నువ్వు ఆకర్షితుడు కావద్దు. నా కోసం కనిపెట్టుకోవడంలో నువ్వు ఆకర్షితుడిగా ఉండాలన్న విషయాన్ని ప్రభు అక్కడ తెలియజేస్తాడనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి చివరిగా మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన చూసుకుంటాడు, ఆయన న్యాయం తీరుస్తాడు, నాకు కావలసిన వాటిని ఆయన ఇస్తాడు. ఆయన దగ్గర ఉంది. ఆయన ఎవరు? అందరికీ ఇవ్వగలిగిన శక్తి ఉన్నవాడు, అందరికి ధారాళంగా ఇచ్చే అంత ఉన్నవాడు ఆయన. మనసు ఉంది, అలాగే ధారాళంగా ఇచ్చే అంత స్తోమత కూడా ఆయనకు ఉంది అని ఆయన కోసం ఎదురు చూచేవారుగా, ఆయన మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇది ఆత్మానుసారమైన జీవితం. న్యాయంగా నడుచుకోవడము, ఇతరులందరి పట్ల కనికరాన్ని చూపించడము, దేవుని యొద్ద మనుషుల యొద్ద తగ్గించుకొని బ్రతకడము, నష్టము కలిగినప్పుడు ఓర్పుతో సహనముతో ఉండడము. 5వదిగా దేవుడు కార్యాలు చేస్తాడని నిరీక్షణతో ఉండడం. నిరీక్షణతో ఏమో చేస్తాడో లేదో, సమయం అయిపోతుంది, అది కాదు. నిరీక్షణతో ఉండడం అనేది, దేవుని మీద ఆధారపడడం, ఆయన చేస్తాడని నిరీక్షణతో ఉండడం, ఇది ఆత్మానుసారమైన జీవితం అనేది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇది సురక్షితమైంది. మనం న్యాయము దగ్గరికి వచ్చాము, న్యాయంగా ఉన్నాను, న్యాయము చేత నేను సర్టిఫై చేయబడ్డాను, మనము సురక్షితమైన స్థితిలో ఉన్నట్లు, అలాగే కనికరం పడుతున్నాము అంటే సురక్షితంగా ఉన్నట్లు, తగ్గించుకుంటున్నాం, మనం ఉన్న స్థానం కంటే క్రిందికి వస్తున్నాం అంటే సురక్షితంగా ఉన్నట్లు. అలాగే మనము నష్టం కలిగిన ఓపికతో ఉంటున్నామంటే సురక్షితంగా ఉంటున్నట్లు. అలాగే మనము దేవుని కార్యాల కొరకు నిరీక్షణతో ఉంటున్నాం. నేను ఎదురు చూస్తున్నాను దేవుని కొరకు, దేవుని నన్ను దర్శిస్తాడు, దేవుని నా జీవితంలో కార్యం చేస్తాడని నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను అని చెప్పగలిగితే మనం సురక్షితమైన స్థితిలో ఉన్నాము అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. ఇట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని, ఇదే సురక్షితమైనదని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.